మల విసర్జన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా, లాలాజలం వంటి శరీరపు స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే గుండె, ఊపిరితిత్తులు, ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు ఈ వైరస్ సోకితే చాలా జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.